లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయులు పాత్ర కీలకం. V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ వ్యాఖ్య. సహకార రంగం బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కృషి. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టీకరణ. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. వరంగల్లో సిపిఎం నాయకుల వినూత్న ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన V3 న్యూస్ ఛానల్ రిపోర్టర్లకు మంజూరైన అక్రిడేషన్ కార్డులను అందజేశారు. అక్రిడేషన్ కార్డులు అందుకున్న జిల్లా రిపోర్టర్లు రాంబాబు గౌడ్, సుబ్బారావు V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విజయ్ భాస్కర్ అన్నారు. 69వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా వరంగల్ నగరంలో జరిగిన కార్యక్రమంలో సహకార సంఘాల బలోపేతంపై చర్చించారు. వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. సహకార సంఘాల బలోపేతంతోనే వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని అన్నారు. హన్మకొండ జిల్లాకు సంబంధించి గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారి చొరవతోని కల్పలత సూపర్ బజార్ కేంద్రంగా ఈరోజు ఇక్కడ పాల్గొంటున్నటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, కెమెరామెన్స్కు, ఫోటోగ్రాఫర్స్కు అందరికి కూడా నమస్కారం. మరి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ వైస్ చైర్మన్ షెట్టి గారు 14 నుంచి 20 వరకు ఒక 3 శాఖల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ఒకటి ప్రప్రథమంగా జాతీయ సహకార దినోత్సవం. వారం రోజుల పాటు మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక సహకార సంఘాలు పెద్ద ఎత్తున సహకార స్ఫూర్తిని తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సహకారం రంగం బలోపేతం చేసేదానికి అనేక చేయూతనిస్తూ అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. మరి సహకార రంగంలో ఉన్న స్ఫూర్తి ఒకరి కోసం అందరి కోసం ఒకరు అనే ఒక స్ఫూర్తిని అందరిలో పెంపొందించేదానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్కే గార్డెన్స్ లో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 202 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు సుమారు 2,22,432 రూపాయల విలువైన చెక్కులతో పాటు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని అందజేశారు. సమయం వచ్చినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వానికి అండగా నిలబడాలని లబ్ధిదారులను కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, కమిషనర్ సుమన్ రావు, కార్పొరేటర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు. అరవింద్ కొన్ని చేతులు పైకి నిజాం కొన్ని చేతులు పైకి
అమ్మా నెక్స్ట్ 3వ డివిజన్ కూడా ఇక స్టేజ్ దగ్గర కట్టున్నాడు అమ్మా. సత్యనారాయణ పుష్ప అమ్మ నెక్స్ట్ రెడీ కూడా వీళ్ళ తర్వాత రెండో డివిజన్ లక్ష్మి వీళ్ళ తర్వాత నెక్స్ట్ జనగామ వరలక్ష్మి డివిజన్ 3. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భం చాలా గొప్ప సందర్భం. తెలంగాణ ఏర్పడడానికి ముందు సబ్బడి తండాలలో అనేక కుటుంబాలలో ఆడపిల్లలు పుడితే పెనుపాతంగా భావించేటువంటి రోజులు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, అప్పులు చేసి బాధలు పడి ఇళ్ళ అమ్ముకొని అనేక ఇబ్బందులు పడ్డటువంటి కుటుంబాలను చూసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క 1,116 రూపాయలను యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల ద్వారా కేసీఆర్ గారి పెళ్లి కానుకగా మనకు అందివ్వడం అనేది మనందరి అదృష్టం. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి మనం అందరం కూడా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఈ యొక్క 1,116 పెళ్లి కానుకగా ఇస్తున్నటువంటి పథకం. మన రాష్ట్రంలో పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కాశీబుగ్గ నుండి పోషమ్మ మైదానం జంక్షన్ వరకు సిపిఎం నాయకులు వినూత్న ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వరంగల్ జిల్లా కన్వీనర్ అక్కినపల్లి యాదగిరి మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి సామాన్య ప్రజలపై మరింత భారం మోపుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పోచమ్మ మైదాన్ జంక్షన్లో గ్యాస్ సిలిండర్లతో ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. CPM जिंदाबाद, CPM जिंदाबाद, CPM जिंदाबाद. CPM जिंदाबाद, 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 CPM जिंदाबाद, 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 CPM जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. पेट्रोल दर वेंटने, ग्यास दर पेट्रोल दर वेंटने, ग्यास दर पेट्रोल दर वेंटने. జంక్షన్ నుంచి పోచం మైదాన్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోచం మైదాన్ జంక్షన్ లో మహిళలందరి చేత ఈ రోజు మానవహారం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు పేద మధ్య తరగతి ప్రజలు ఉపయోగించేటువంటి గ్యాస్ సిలిండర్ ధర 1,300 వరకు చేరిందంటే ఈ రోజు పేద ప్రజలు గ్యాస్ సిలిండర్ పక్కనేసి కట్టెల పొయ్యి వాడుకోవాల్సినటువంటి దుస్థితి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వల్ల వచ్చిందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికే పెట్రోల్, డీజిల్ కూడా పెట్రోల్ ధరలు 109 రూపాయల వరకు వచ్చింది. డీజిల్ ధరలు కూడా విపరీతంగా 79-80 రూపాయల వరకు వచ్చింది. కాబట్టి పేదలు ఉపయోగిస్తున్నటువంటి చిన్న చిన్న సైకిల్, మోటార్లు, బైకులు వాడడం పక్కకేసి సైకిళ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని గెలిపిస్తే మొదటిసారి, రెండోసారి ఉద్యోగాలు ఇస్తాము, అనేక వాగ్దానాలు చేసి ధరల్ని నియంత్రణ చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఈ విపరీతంగా రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతా ఉన్నాయి, రోజు రోజుకు గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మహిళలను ముందుకు తీసుకువెళ్లే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో మహిళా సంఘాల సమైక్య శ్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు ఇబ్బంది కావద్దని చెప్పేసి తీసుకున్న చర్యలో భాగంగానే షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదొకటే కాదు, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఇక్కడ కేసీఆర్ కిట్ వస్తుంది. ఏ విధంగా అంటే అదే బాబు పుడితే 12,000 ఇస్తారు, అదే అమ్మాయి పుడితే ఒక 1,000 రూపాయలు కలిపేసేసి 13,000 రూపాయలు వస్తుంది. ఎక్కడ చూసినా మహిళలకు మంచి విలువ ఇస్తూ సంఘంలో మరి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదనే కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఇక్కడ మనకందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఒక సభ్యుడు మాట్లాడుతూ ఈ రుణమాఫీ గురించి మాట్లాడినారు. గతంలో ఎప్పుడు లేని విధంగా నేను ఒక టీఆర్ఎస్ ప్రభుత్వము దీని తప్పుకెళ్ళి చెప్పాలని కాదు, మనం బాగా బేరేజ్ వేసుకున్నట్టు అవుతే గతంలో చాలా ప్రభుత్వాలు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను పాలించినటువంటి వాళ్ళు ఉన్నారు, భారతదేశంలో కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ జరిగినటువంటిది ఈ రైతుల కోసానికి రైతు బంధు తీసుకొచ్చేసి ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వడం అంటే ఎక్కడ కూడా ఇప్పుడు కూడా లేదు. ఈ ప్రభుత్వాన్ని చూసి ఈ ప్రజలు ఏదైతే రైతులు సంతోషపడుతున్నారో అది చూసి కూడా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వమో ఏ రాష్ట్రంలో భారతదేశంలో కూడా చేయట్లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. దీనికి వడ్డీ ఏమి లేదు, మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు. పెట్టుబడి కింద ఎవరికైతే వ్యవసాయం ఉంటుందో, ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళకందరికీ ఇస్తున్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ బస్టాండ్ ఎదుట గల అనుమతి లేని నిర్మాణాలను కూల్చివేయడానికి వచ్చిన అధికారులతో దుకాణాల యజమానులు వాగ్వాదానికి దిగారు. ఎలా కూల్చివేస్తారని, ఎందుకు కూల్చివేస్తున్నారని అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో సిఐ వినోద్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం దుకాణ యజమానులతో అధికారులు మాట్లాడారు. ఈ ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తుండటంతో అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు తెలిపారు. తీసుకో ये 2 एकड़ 39 गुंठा, ये 12 गुंठा। 39 गुंठा किसके नाम पे हो बताओ? 39 गुंठा सुने की एक्चुअल नहीं है, किराया लेते सर, किराया लेता गवर्नमेंट, कहाँ भी किराया लेता ना जी, किधर ले तो भी फ्री में नहीं देता ना। सुने की शापा रोड पे नहीं है, आप बोलो निर्मल में हर जगह है, आप है ना। పారిశుద్ధ సిబ్బంది ప్రతిరోజు వార్డులలో స్వీపింగ్ చేసుకుంటూ మురుగు కాలువలు శుభ్రం చేయాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ రాజ్ కుమార్ ఆదేశించారు. పలు వార్డులలో ఆయన పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. తడి, పొడి చెత్త వేరువేరుగా తీసుకోవాలని సూచించారు. చెత్తను మురుగు కాలువలో వేయవద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అంగడి పురుషోత్తం, ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్, ముజీబ్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల తహసీల్దార్ కార్యాలయం ముందు అధికార పార్టీ ఎంపీటీసీ ధరావత్ బుచ్చమ్మ కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు. ధరావత్ హరి పేరు మీద ఉన్న భూమిని రఫీ అనే వ్యక్తి ఆక్రమించుకొని దౌర్జన్యంగా భూమిలో హద్దురాళ్లు పాతారని వారు ఆరోపించారు. ఈ విషయంపై తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన అధికార పార్టీకి చెందిన నాయకుల ఒత్తిడి కారణంగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంపీటీసీ ఆమె కుటుంబ సభ్యులు పురుగుల మందు తాగి పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. రెవెన్యూ సిబ్బంది వారిని రక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయకపోతే కుటుంబం అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ మా మనిషి మేము చెప్తే వింటాడని పలానా రాజకీయ నాయకుడు మీ దమ్ముంటే అలా 2 రోజుల నుంచి అప్లికేషన్ ఫామ్లు కూడా పంపేది. మేము చెప్పిపోయినాం మీ దమ్ముంటే మీరు ఆపుకోరు. నేను ఫ్రెష్ కూడా ఏమంటున్నా తీసుకోపోవడం లేదు సావని 108 కొట్టి తీసుకుపోరే తాగిందన్నా నోట్లో వస్తుంది నోట్లో పడుతుంది అర్సింగనా ఎక్కువ అట్లా ఏడిపిస్తు. హలో కార్లేదే కాదే పానం పోతిపోలేదే అమ్మ పూజ నాయకుడు అన్నాడు. నాయకుడు బ్రదర్. హలో ఏం పేరేనా ఎవరు ఆక్రమించుడు కాదు అలాని పెద్ద మంచి చేస్తే పోతే ఎవరికాడి క్లారిటీ చెప్పు. జానయ్య స్వామి బాబాయ్ స్వామి దగ్గర వెళ్ళినాం. గత కొన్ని రోజుల నుంచి అది డిస్కషన్ జరుగుతుంది. రఫీ అనే ఆయనకు 10 సంవత్సరాల కింద గత 10 సంవత్సరాల కిందట భూమి అమ్మినాం. దాంట్లో 3 ఎకరాలు అమ్మితే ఆయన నాగర్ కర్నూలు జిల్లా చారుగుండ మండలం జూపల్లి పంచాయతీలోని బృహత్పల్లె ప్రకృతి వనం నర్సరీ పల్లె ప్రకృతి వనం ఎవెన్యూ ప్లాంటేషన్ పనులను సంబంధిత శాఖ సంచాలకుడు చంద్రశేఖర్ పరిశీలించారు. నర్సరీలో ఎర్రమట్టి ఎరువు మిశ్రమంతో వెంటనే బ్యాగ్ ఫిల్లింగ్ చేసి విత్తనాలు నాటాలని సూచించారు. బృహత్పల్లె ప్రకృతి వనంలో అధిక సంఖ్యలో సీతాఫల్ నేరేడు గానుగా వంటి మొక్కలు వెంటనే నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయసుధ, ఏపీఓ వాసుదేవ్, టీఐ యాదయ్య, బాలరాజ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ గౌడి కార్పొరేటర్ అందరికీ మరియు నాయకులందరికీ అరవింద్ కొన్ని చేతులు పైకి నిజాం కొన్ని చేతులు పైకి నెక్స్ట్ 3వ డివిజన్లో కూడా స్టేజ్ దగ్గర కట్టున్నాడు. అమ్మా ఇటుండండి. సత్యనారాయణ పుష్ప అమ్మ నెక్స్ట్ అడిగి కూడా వీళ్ళ తర్వాత రెండో డివిజన్ లక్ష్మి వీళ్ళ తర్వాత నెక్స్ట్ జనగామ వరలక్ష్మి డివిజన్ 3. పెద్దపల్లి పట్టణంలో ధారూర్ ఖైర్ సొసైటీ అందిస్తున్న సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు.
సొసైటీ ద్వారా 16వ వారం అన్నదాన కార్యక్రమాన్ని జెండా చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పెంట రాజేష్ అన్నదానం చేశారు. దారుల్ ఖైర్ సొసైటీ ద్వారా పేదలకు 16 వారాలుగా అన్నదానం చేయడం గొప్ప విషయం అని కొనియాడారు. సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు షుజావుద్దీన్, ఆసిఫ్, షౌకత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నేను పెంట రాజేష్ని ఆసరా ఫౌండేషన్ పేరుతోటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద గత 16 వారాల నుంచి ప్రతి గురువారం ఏదైతే ఈ పెద్దపల్లి పట్టణంలోని ఈ పని మీద వచ్చిన వాళ్లకు, అనాథలకు, ఆకలితో అలమటించే వాళ్లకు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ పేరుతోటి మరి మిత్రులు, యువకులు మరి ఎంతో ఉదార్థంగా ఈ ఆధునిక యుగంలో ఎవరి పని వారు చూసుకున్నా, ఎవరేడపోతే నాకేంటి అనుకునే ఈ ఆధునిక సమాజంలో ఎవరు కూడా ఆకలితోటి అలమటించద్దని, సాటివారికి కడుపు నింపి దాని ద్వారా ఈ సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహించాలని లక్ష్యంతో ఒక పెద్ద మనసుతోటి ఈ యొక్క కార్యాచరణ తీసుకున్న మిత్రులు, దారుల్ ఖైర్కి సంబంధించిన సభ్యులందరికీ కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డిలను విమర్శిస్తే సహించేది లేదని జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసింహులు కొండుగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనవసర ప్రసంగాలు మానుకొని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు సంజీవ్ కుమార్, శివరాజు, గణపచందు, రమేష్ రెడ్డి, బాలరాజు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. మనము మేము బతకాలన్నా సవాలని చెప్పేసి అయ్యా ఏమైనా ఉంటే సరే మా ఊరు మేము బాగుపడతాం, మా మంచి చేయడానికి మీరు వచ్చిండ్రు, మీరు ఈ యొక్క కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టండి అని చెప్పేసి జెడ్పీటీసీకి కానీ ఎంపీపీకి కానీ వాళ్ళు వేడుకుంటే ఆ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించిండ్రు. 9 గంటలకు రమ్మని 11 గంటలు అయితే కూడా రాకపోతే సిగ్గుండాలే. మళ్ళీ అవాకులు చెవాకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఇట్లా అట్లా 9 కాకపోతే 8 గంటలకు టెంకాయ కొట్టిపోయినరా? ప్రశ్నించే ముందు, దూషించే ముందు ఒకసారి ఆలోచించే సిద్ధాంతాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ విధంగా అవాకులు నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారిని గురించి
వచ్చి ఇక ఏమో అనవసరం మాట్లాడిండు. అవి ఎమ్మెల్యే ఆడే మాటలు కాదు. అది ఆయన తరిఖలా ఆయన ఉండాలి, కానీ ఇటువంటి చిల్లర మాట్లాడుకుంటుంటే చిల్లర కాని పనే అవుతుంది అది. కానీ ఇటువంటి మాట్లాడకుండా ఇంకా ముందలన్నా బుద్ధి తెచ్చుకొని ఒక ఎమ్మెల్యేకు మర్యాద ఇచ్చిండు కాబట్టి నువ్వు ఒక ఎమ్మెల్యే కాబట్టి నువ్వు పది చిల్లర మాట్లాడుకుంటూ వస్తే ఈ చిల్లరగాడం అవుతావు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుతున్నా. 2.5 లక్షల వసూలు చేసుకొని పోయాను. ఎందుక ఈ 2.5 లక్షలు ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలంటే ఇక ఏముంది సార్ మీకు తెలియదా అని నెత్తి గోక్కుంటా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే మీరు కబ్జాలు చేస్తున్నారు. ఇక్కడ మన మద్దూరు మండలంలో కూడా ఒక భూ కబ్జాదారు దగ్గర 5 లక్షలు తీసుకున్నారు. మీరు తీసుకొని వాళ్ళకు న్యాయం చేసి అన్యాయం చేసినారు. ప్లాట్లు కొన్న వాళ్ళకు అన్యాయం చేసి అందరు కొలిచి మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఏదో పొరపాటు జరిగింది నేను మళ్ళీ చూస్తా అని చెప్పారు. ఇది కాదా? మీరు ఇంకా కూడా ఇదే విధంగా ఇక్కడ మన దగ్గర మన జిల్లాలో రైస్ మిల్లు అనేక రైస్ మిల్లు ఉన్నాయి. రైస్ మిల్లుల దగ్గర కూడా అనేక పర్సెంటేజ్లు ఎన్నోసార్లు తీసుకుంటున్నారు. ఎందుకంటే రైస్ మిల్లులు అన్ని ఒడ్లు అమ్ముకున్నారు. ఒడ్లు అమ్ముకుంటే దానికి దాతు లేదు, పీరేది లేదు. దాన్ని ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి వాళ్ళందరూ కూడా మీకు అందరు కూడా పర్సెంటేజీలు తెచ్చిస్తున్నారు. ఇవన్నీ నువ్వు అబద్ధమని నిరూపించుకోగలవా? నువ్వు ఇవన్నీ మళ్ళీ రేపు మళ్ళీ మీ వాళ్ళు ప్రెస్ మీట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర కీలకం. V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ వ్యాఖ్య. సహకార రంగం బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కృషి. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టీకరణ. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. వరంగల్లో సిపిఎం నాయకుల వినూత్న ర్యాలీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.